కడప గడ్డపై పుట్టి అంతర్జాతీయ క్రికెట్ వేదికపై తనదైన ముద్ర వేసిన తెలుగు తేజం శ్రీచరణి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లోనే నంబర్ 1 బౌలర్గా అవతరించింది. మహిళల టీ20 బౌలర్ల ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇది నిజంగా మనందరికీ ఎంతో గర్వకారణమైన క్షణం. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించడం ఆమె నిబద్ధతకు, కృషికి నిదర్శనం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్లో ఆమె ప్రదర్శన అద్భుతం. కేవలం 3 మ్యాచ్ల్లోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిందనే చెప్పాలి. ఆమె స్పిన్ మాయాజాలానికి క్రీడాలోకం మొత్తం ముగ్ధులయ్యారు. ఇక ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ లిండ్సే స్మిత్ను వెనక్కి నెట్టి శ్రీచరణి అగ్రస్థానానికి దూసుకెళ్లడం విశేషం. ఇది భారత మహిళా క్రికెట్కు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఒక గొప్ప విజయం. శ్రీచరణి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి, అంకిత భావం దాగి ఉన్నాయి. ఆమె కడప జిల్లాకు చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్. జూన్ 23, 2026న ఆమె ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానాన్ని సాధించింది. ఇది ఆమె అంతర్జాతీయ కెరీర్లో ఒక మైలురాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆమె అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ టోర్నమెంట్లో కేవలం 3 మ్యాచ్లలో 10 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది. ఇది ఆమె బౌలింగ్ పదునుకు, సామర్థ్యానికి నిదర్శనం. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టడం, అలాగే దక్షిణాఫ్రికాపై 3 వికెట్లు తీయడం వంటివి ఆమె సంచలన ప్రదర్శనలో కొన్ని. జూన్ 28, 2025న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్తో శ్రీచరణి అంతర్జాతీయ టీ20లోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసిందే లేదు. శ్రీచరణి సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రదర్శనపై క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది భారత మహిళా క్రికెట్కు ఒక కొత్త దిశను చూపుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. యువ క్రీడాకారిణిగా శ్రీచరణి ఇలాంటి అరుదైన ఘనత సాధించడం రాబోయే తరాలకు స్ఫూర్తిని నింపుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ విజయం కడప జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చింది. స్థానిక ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించాయి. ఇక ఈ విజయంతో శ్రీచరణిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రీడాభిమానులు, ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఏపీ నిన్ను చూసి గర్విస్తోంది, కడప కీర్తిని ప్రపంచానికి చాటావు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు ఆమెను తమ ఆశా జ్యోతిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో శ్రీచరణి మరిన్ని రికార్డులు సృష్టించి భారత జట్టుకు ఎన్నో విజయాలు అందివ్వాలని, ప్రపంచ క్రికెట్లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు ఆమెపై ఉన్నటువంటి అంచనాలు మరింత పెరిగాయి. ఆమె రాబోయే మ్యాచ్లలోనూ ఇదే దూకుడును కొనసాగించి భారత జట్టును విజయ పథంలో నడిపించాలని మనము కోరుకుందాం.